త్వరగా త్వరగా చాలా టైం అయిపోయింది. నా జీవితము ప్రభు యేసుకే, నా జీవితము ప్రభు యేసులోనే, నా జీవితము ప్రభు యేసుకే, నా జీవితము ప్రభు యేసులోనే. హల్లెలూయా 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 హల్లెలూయా. నా జీవితము ప్రభు యేసుకే, నా జీవితము ప్రభు యేసులోనే, నా జీవితము నా జీవితము మరణపు ముళ్ళు విరిచిన యేసు మహిమతో నిలిపే నా ప్రభువు. ఆమేన్. మరణపు ముళ్ళు మహిమతో నా జీవితము ఆనందము, నా జీవితము ఆనందం, నా జీవితము నా జీవితము ఆనందం. హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. నా జీవితం ప్రభు యేసుకే, నా జీవితము నా జీవితము ప్రభు యేసుకే, నా జీవితము ప్రభు యేసులో. కొంతమంది చాలా బాధపడుతున్నారు.
యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నీవే నా దైవం యేసయ్యా నీవే నా దైవం యేసయ్యా ఎంత ప్రేమమయుడా యేసయ్యా ఎంత ప్రేమమయుడా యేసయ్యా 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 నీవే నా దైవం యేసయ్యా నీవే నా దైవం యేసయ్యా. దీనులను నీవు కరుణించుటాకు లోకములోకి దిగి వచ్చితివా దీనులను నీవు కరుణించుటాకు లోకములోనికి దిగి వస్తివా జాలిగలని ప్రేమ కరుణగలని కనికరం జాలిగలని ప్రేమ కరుణగలని కనికరం భేదమేమి నీకుండెను నన్ను ఆదరించే నా యేసయ్యా భేదమేమి నీకుండెను నా యేసయ్యా. ఆశతో తన సన్నిధికి ప్రవేశించిన ప్రతి వారి వల్ల తను చూపుతున్న ప్రేమ గొప్పది. పరిశుద్ధపు తండ్రి, సర్వోన్నతమైన దేవ, మీ పవిత్ర పాదాలకు వందనాలు. మీరు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు. మీ మహాకృపతో మమ్మల్ని ప్రేమించి మీ కటాక్షములు దయచేసి ఈ మంచి సమయాన్ని ప్రభు మీరు మాకు అనుగ్రహించిన వందనాలు. నీ వాక్యంతో నాతో మాతో ముచ్చరించి మన బలపరచని తీసుకొతండి. ఆమేన్. ప్రియమైన సహోదరి సోదర, దేవుడు తన ప్రేమ కనికరంతో మనల్ని ప్రేమించి మనకు అనుగించిన కృపను బట్టి ఈ మంచి సమయాన్ని బట్టి తన నామ మహిమలో మనం జ్ఞాపం చేసుకొని మరి ఈ దినమందు దేవుడు మన సెలవిచ్చక మాటను చూస్తున్నప్పుడు తన నామ మహిమలో మన యందు తన కృపించి ఆయన చేసిన పని అయి ఉన్నాము. వాక్యం జరుగుతుంది. ఈ దినం యొక్క అంశం ఆయన చేసిన పని అయి ఉన్నాము అనగా క్రీస్తు యేసు ద్వారా సత్క్రియ ద్వారా జన్మనిచ్చిన వాడు దేవుడు. కనుక ఈ విషయాన్ని మనం చూస్తున్నప్పుడు ఎఫెసీ పత్రిక 2:5 దేవుని వాక్యం చదువుతుంది. ఎఫెసీ రాసిన పత్రిక 2:10 చూస్తున్నప్పుడు వాక్యం 10. ఆమేన్. మరియు వాటి యందు మనం నడుచుకునవలనని దేవుడు ముందుగా చిత్తపరిచిన సత్క్రియలు చేయటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. యేసుక్రీస్తు మహిమ కలుగాక.
క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఎందుకంటే దేవుడు చేసిన పని అంటే మనము క్రీస్తు యేసు ద్వారా మనం జన్మించాం. క్రీస్తు యేసు ద్వారా మనం జన్మించాం. అందుకనే వీరు రక్తమాంసంలో పుట్టినవారు కారు అన్నాడు ఆయన. యోహాను సువార్త 1:13 చూసినప్పుడు వీరు రక్తమాంసంలో పుట్టినవారు కారు అన్నాడు ఆయన. ఎందుకంటే వారు దేవుని వల్ల పుట్టిన వారే కానీ రక్తం వల్లైనను శరీరవేచ్ఛల వల్లైనను మనుషేచ్ఛల వల్లైనను పుట్టినవారు కారు. కనుక మనము అందుకే క్రీస్తు యేసు ద్వారా మనం జన్మించుటకు ఏ విధంగా జన్మించాం, దేవుని యొక్క పరిశుద్ధ నామమును బట్టి చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ద్వారా మనం జన్మించుటకు దేవుడు అనుగ్రహించిన గొప్ప కృప ఆయన పరిశుద్ధం యొక్క నామమును బట్టి. అందుకే నేను ప్రభు మాట చదివిస్తుంది. దేవుని యొక్క పరిశుద్ధమైన కంటే జన్మించిన విషయం నుంచి యేసుప్రభు చాలా ఖచ్చితంగా చదివిస్తున్నాడు. ఆయన పరిశుద్ధమైన నామలో ఈ వాక్యం మనం చూస్తున్నప్పుడు చూడండి ఎంత క్లియర్గా ఉన్నదంటే మనము యేసుక్రీస్తునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. యేసుక్రీస్తునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆయన పని ఎవరి పని? క్రీస్తు యేసు అంటే దేవుని యొక్క పని. కానీ క్రీస్తు యేసు ద్వారా మనం జన్మింపబడిన వారము. అందుకనే శరీరవేచ్ఛల వల్ల పుట్టిన వారము కాదు. జాగ్రత్తగా ఆలోచించండి. మనము లోకములో పుట్టుక అంటే జన్మ విధానం చూసినప్పుడు మరి మన బాల్యము నుంచి కూడా మనుషుడు తన యొక్క క్రియలు అనేది, తన ప్రవర్తన అనేది, తన నడవన అనేది అనేక విషయాల్లో దేవుని ఆత్మకి విరోధంగా ఉంటుంటాయి. దేవుని వాక్యానికి విరోధంగా వారి ప్రవర్తన ఉంటుంటుంది. బాల్యము నుంచే మనుషులో స్వార్థము, కక్ష, కలహములు పెరుగుతుంటాయి. బాల్యము నుంచే కాదు, కడుపులో ఉన్నప్పుడే ఉంటుందని కూడా రిబ్కా చెప్తా ఉన్నది. అయ్యో నువ్వు నన్ను ఓదార్చకపోతే నువ్వు ఈ విషయంలో నేను ఏ విధంగా బ్రతకగలను అన్నది. ఆ కడుపులో 2 జన్మలు ఉన్నప్పుడు వారు కొట్లాడుతున్నప్పుడు జన్మించింది. ఆ విషయం గురించి ముఖ్యంగా ప్రభు యొక్క నామమును బట్టి చూస్తున్న దీన్ని బట్టారా ఈ దినము దేవుడు మనతో చదివించేది యేసుక్రీస్తు నామమున దేవుడు మనకని ఉన్నాడు. యేసుప్రభు మన కొరకు తను చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి, యేసుప్రభు మనం అందించిన గొప్ప కృపను బట్టి ప్రభునేసుక్రీస్తు చదివించిన ఒక మాటను బట్టి చూస్తున్నప్పుడు ఆయన చదివించే ప్రతి మాట గొప్పది, విలువైనది, శ్రేష్టమైనది. అందుకే ఇప్పుడు మనం ఎవరు అంటే క్రీస్తు మూలంగా పుట్టిన వారు. అందుకు రుజువు ఏంటంటే దేవుడు యేసుప్రభు చెప్పాడు. 1 కొరింథీ పత్రిక 6 అధ్యాయంలో చూసినప్పుడు 1 కొరింథీ రాసిన పత్రిక 6 అధ్యాయంలో చూస్తున్నప్పుడు దేవుని వాక్యం చరుస్తుంది. దేవుని యొక్క నామమును బట్టి చూడండి, అక్కడ 19 చూసినా పర్లేదు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఉన్నది. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఉన్నది. మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నదని మీరు వెరగరా? మీరు మీ సొత్తు కారు. ఎందుకు కారు అంటే క్రీస్తు యేసు తన పవిత్ర రక్తంతో మనం ఒక మనిషి జన్మకి తప్పకుండా ఏం అవసరం ఏందో తెలుసు. కనుక దేవుని యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి చూస్తున్నప్పుడు ఇక్కడ ఖచ్చితంగా దేవుని వాక్యం చరుస్తుంది. అందుకొరకే మీరు సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో మహిమపరచుడి అన్నాడు. మంచిది. ఎవరితో మహిమపరచాలి? ముఖ్యంగా ఇక్కడ మనం ఎవరమై ఉన్నాం? మనం దేవుని కనుక ఇక్కడ మరొకసారి మనం చూస్తున్నప్పుడు దేవుని వాక్యం చెప్తుంది. క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని ఉన్నాము. క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఎవరేందు? క్రీస్తు యేసు నందు సృష్టింపబడ్డము అంటే సృష్టింపబడిన వారమై ఉన్నా కనుక యేసుక్రీస్తు నామమున మనము జన్మించాము. ఎక్కడి నుంచి జన్మించాం? పాపము నుంచి బయటకు వచ్చాము, లోకము నుంచి బయటకు వచ్చాము. మనం ఒకప్పుడు పాపముతో బంధకంలో ఉన్నాం. యేసు ప్రభు ద్వారా
మరి మనం జన్మించక అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ద్వారా ఒక్క మనిషి. అందుకనే యేసుప్రభు చెప్పిన ఒక మాట మనం చూస్తున్నప్పుడు 2 కొరింథీ పత్రిక 5:17 చెప్తున్నాడు. 2 కొరింథీ 5 కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న వెడల వారు నూతన సృష్టి. ఏమై ఉన్నాడు అంటే క్రీస్తునందు ఉన్న వారు అందరూ ఎవరై ఉన్నారు? నూతన సృష్టి. అంటే మనం నూతన సృష్టిగా క్రీస్తు యేసు ద్వారా మనం జన్మించాం. అందుకే రక్తమాంసం వల్ల కాదు, ఈ వాక్యమైన ప్రతి వారు కూడా విషయాన్ని గ్రహించాలి. కనుక మనం రక్తముతో కాదు కానీ ప్రభునేసు మనిషేచ్చరి వల్ల కాదు కానీ యేసుక్రీస్తు నామమున, అంటే యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా, ఆయన చిందించిన పవిత్ర రక్తం ద్వారా మనం జన్మించాం. అందుకని యోహాను సువార్త దేవుని ఆజ్ఞ వస్తుంది. దేవుని యొక్క పరిశుద్ధంగా ఉంటే 1 పేతురు పత్రిక 1వ అధ్యాయంలో 19 చూసినప్పుడు చెప్తారు ఈ మాట. ఏమనంటే అక్కడ 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 19, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత ఏమైనా మనం క్రీస్తు రక్తం చేత విమోచింపబడ్డాము. అంటే ఆయన రక్తం ద్వారా మనం జన్మించాము. ఎవరి రక్తం ద్వారా? క్రీస్తు రక్తం ద్వారా మనం జన్మించాము. అందుకనే ఆయన వారమై, ఆయన పరిశుద్ధ కణాన్ని బట్టి మనం ప్రత్యేకించి మరి యొక్క మాట మరోసారి చూస్తున్నప్పుడు ఏమిటంటే క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని. ఎవరు చేసిన పని? క్రీస్తు యేసు ద్వారా మనము ఎట్టబడ్డామంటే మనం ఉన్న పాపం వచ్చి బయటకు వచ్చాం. మొట్టమొదట దేవుడు సృష్టించాడు. దేవుడు తన స్వరూపం నరుని చేసుకున్నాడు. నరుని చేసుకొని ఆ నరుని విషయమై ఆయన తను ప్రాణమును పెట్టినట్టుగా వాక్యం చరుస్తుంది. ఆది కాండములో 2వ దేవుని వాక్యంలో చూసినప్పుడు 2వ అధ్యాయంలో 17 దేవుడు చెప్పాడు 7వ వచనంలో. కానీ ఇక్కడ ప్రభువుని అనబడి చూస్తున్నప్పుడు మరోతరం ఇక్కడ చూస్తే, మరియు వాటి యందు మనము నడుచుకున్న వలనని దేవుడు మనం ముందుగా స్థిరపరిచిన సత్క్రియలు చేయుటకై మనము దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకై మనము క్రీస్తు యేసునందు జాగ్రత్తగా ఆలోచించి సత్క్రియల కోసం పుట్టాము. మన దేవుడు ఏర్పరచుకున్నాడు. దేనికోసం ఏర్పరిచాడు? ఆయన దేవుడు ఏ సత్క్రియలు కలిగి ఉండాలని పిలిచాడో మానవుని దేవుడు కొందరు ఏర్పరచుకున్నాడు. అది గ్రహించాలి. మనిషిని వేరుపరుచుకున్నాడు. ఎక్కడి నుంచి ఏర్పరచుకున్నాడు? ఆయన జన్మించిన క్రీస్తు ద్వారా మనం సత్క్రియలు. అందుకని సత్క్రియలు కలిగిన ప్రతివారు మనుషులకు ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. ఏం కలిగిన వారు? సత్క్రియ కలిగిన వారు. సత్క్రియ కలిగిన వారు ప్రతివారు కూడా మరి లోకంలో ఏమై ఉన్నారు? నూతన సృష్టి అయి ఉన్నారు. మేము యేసుక్రీస్తునిగా మహిమ కలుగాక. ఎవడైనా క్రీస్తునందు ఉన్న వాడు ఎవడు? నూతన సృష్టి. నూతన సృష్టి. అందుకే ఎందుకు నూతన సృష్టి అంటే మనము పాసిన స్వభావం ఏమైపోతుంది? పాతి పెట్టబడి క్రీస్తునందు నవీన స్వభావంగా మార్చబడతాను. అంటే కొత్త సృష్టి, కొత్త వారం, క్రీస్తు ద్వారా జన్మించిన వారము. ప్రభునేసుకు వస్తున్నా. అందుకే చాలామంది కుటుంబంలో ఏమి లేదంటే ఈ జన్మ లేదు. ప్రభుని నమ్ముకున్నారు, ప్రభు దగ్గరకు వచ్చారు, ప్రభుతో ఉంటామని చెప్తున్నారు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు స్వస్థ పొందుతున్నారు, విడుదల పొందుతున్నారు, విమోచింపబడుతున్నారు. లేక రోగాలు బాగవుతున్నాయి, వ్యాధులు బాగవుతున్నాయి, లేక కొంతమంది వారి కోరికలు తీర్చబడుతున్నాయి, ఎన్నో విషయాలు. కానీ ఏమి లేదు? నవీన స్వభావం లేదు, నూతన సృష్టి లేదు, నూతన క్రియలు లేవు. అందుకని నూతనమంది మనలో ఉన్నప్పుడే ఆయన సృష్టి అయి ఉంటాం. దేని కొరకు ఆయన సృష్టి? దేని కొరకు ఆయన సృష్టి? సత్క్రియల నిమిత్తమై. ఏ నిమిత్తమై? సత్క్రియ. అందుకే మీరు నూతన పరచబడ్డవారు. ఇదిగో పాతది గతించాను అన్నాడు. అదేవిధంగా మీరు లోకము నుంచి వేరు చేయబడ్డవారు. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? ఎక్కడి నుంచి వేరు చేయబడ్డా? మనం లోకము నుంచి
వేరు చేయబడ్డాం. లోకము నుంచి వేరు చేయబడ్డాం కనుక, లోకం నుంచి దేవుడు మనం వేరుపరిచాడు కనుక, లోకం మనలో లేకుండా చేశాడు కనుక, అంటే మనం ఇప్పుడు ఈ వాక్యాన్ని బట్టి చూస్తున్నప్పుడు అందుకని లోకంలో మీరు ఉన్నారు కానీ లోకం మీలో ఉండకూడదు. ఎవరిలో అయితే లోకం ఉంటుందో వారు క్రీస్తునందు జన్మించిన వారు కాదు. అందుకని ప్రభు నామను బట్టి చూస్తున్నప్పుడు రోమీయుల రాసిన పత్రికలో చూస్తున్నప్పుడు చెప్తారు, మొదటి అధ్యాయం 8వ అధ్యాయంలో చూస్తే రోమీయుల రాసిన 8వ అధ్యాయం మొదటి అక్షరం 2వ అక్షరం చూస్తే దేవుని వాక్యం చరస్తుంది చూడండి అక్కడ. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఏమి లేదు? ఏ శిక్షా విధి లేదు. ఎందుకు లేదు? క్రీస్తు యేసునందు జీవనిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమమును నుండి నన్ను విడిపించెను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. విడిపింపటకు క్రీస్తు రక్తమును మన కొరకు ప్రోక్షించిన వాడు. అందుకనే మీరు మీ సొత్తు కారు. ఎవరు వారు? విలువ పెట్టి కొనబడిన వారు. ఇప్పుడు మనం ఎవరు? విలువ పెట్టి కొనబడిన వారు. విలువ పెట్టి కొనబడ్డ కనుక మనం నూతనమైన వారు. ఇప్పుడు దేవుడు రానున్న రాజ్యములో దేవుని యొక్క నూతన మరి ప్రవణిస్తున్నాం బట్టి చూస్తున్నప్పుడు మనం తెలుసు దేవుని వాక్యం వింటున్నాం. మనల్ని ఎక్కడ ఏ అధికారం విడిపించాడు? ఆయన అంధకార సంబంధం అధికారం నుండి విడిపించాడు. ఎక్కడి నుంచి? అంధకార సంబంధం అధికారం నుంచి విడిపించాడు. అంటే అంధకార సంబంధం ఏమైనది? పాత బ్రతుకు, తల్లి గర్భం నుంచి వచ్చాం కానీ నూతనమైన లేదు. క్రీస్తునామలో నూతనపరచబడలేదు, క్రీస్తునందు నూతనపరచబడలేదు, క్రీస్తునందు కడగబడలేదు, క్రీస్తునందు శుద్ధిపరచబడలేదు. కనుక ఎక్కడ ఉన్నప్పుడు అంధకారములు ఉన్నాం. అందుకనే క్రీస్తు యేసుకు ఒక రాజ్యం ఉన్నది. ఆ రాజ్యానికి వారసుల కోసం యేసు దేవుడు క్రీస్తు తన కుమారుడు చదువుతారు అక్కడ కొలెస్టర్ ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులవుటకు ఏం చేసిన ఆయన? రాజ్య నివాసులవుటకు చేర్చాడా? చేశాను. ఇక్కడ ఏమన్నది వాక్యంలో చూస్తున్నప్పుడు ప్రభు నన్ను బట్టి ఆయన పరిశుద్ధమైన నామను బట్టి చూస్తున్నప్పుడు దీని వెళ్ళారా ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఏం పని? రాజ్య నివాసులవుటకు దేవుడు క్రీస్తు ద్వారా మన కన్నాడు. ఇది మనిషి, ఇది విడిచి పరిశుద్ధ దేవుని కన్నా క్రీస్తు యొక్క ప్రయాసముతో ఆయన కలవరి శిలువలో కార్య రక్తంతో మన శాపమును తొలగించి మనకున్న రోగము, బాధ, కష్టములు లేక మనకు ఆయన పొందిన దెబ్బ చేత మన స్వస్థ కలగజేసి మనల్ని ప్రభువైన యేసుక్రీస్తు ఆయన కృపను బట్టి మనని కనినవాడు. క్రీస్తు ద్వారా మనం జన్మించిన వారము. అందుకని ఎవరైతే ప్రభు యేసుక్రీస్తునందు ఉన్నారో వారు ఏమైనారు? నూతన సృష్టి. అదే అందుకే క్రీస్తు యేసునందు విశ్వాసం అంటే తన అతిథి కుమారుకు పుట్టిన వారి యందు విశ్వాసించిన ప్రతి వారు ఏమవుతున్నారు? ఎవరి పిల్లలు అవుతున్నారు? దేవుని పిల్లలు అవుతున్నారు. ఎవరి ద్వారా అవుతున్నారు? క్రీస్తు యేసు ద్వారా. అంటే మనకు దేవుని పిల్లలకు ఎవరు అధికారం అనుగ్రహించినారు? ఎవరిచ్చినారు? దేవుని పిల్లలకు క్రీస్తు యేసును మన కొరకు పంపాడు కనుక క్రీస్తు పవిత్ర రక్తం ఉంటే ఆయన రాజ్యమునకు వారసుల కోసం మనం మృతుల్లోంచి బయటకు వచ్చాము. అందుకే దేవుడిచ్చిన గొప్ప అధికారం అంటే యేసుక్రీస్తుకి ఇచ్చిన అధికారం, యేసుక్రీస్తుని బట్టి మనకిచ్చిన అధికారం. అందుకని యేసుప్రభు చెప్పాడు, నా తండ్రివైన నావి నావని మీవన్నాడు. అంతే. కనుక ప్రభు యొక్క మాటను బట్టి చూస్తున్నప్పుడు అందుకే యేసుప్రభు చెప్తున్న ఒక గొప్ప మాటను బట్టి చూస్తే కూడా మన కొరకు ఆయన మాట్లాడే మాటలో గొప్ప విజయం ఉంది. ఆయన అంటే కదా ప్రభువు నామనుంటే యేసుప్రభు మనకు చేసిన గొప్ప కార్యం ఏంటంటే ఆయన మన కొరకు ప్రాణం పెట్టారని యోహాను సువార్త 10వ అధ్యాయంలో 14వ వచనం చెప్తారు ఒక మాట. 14-15 దేవుని ఆజ్ఞ వస్తుంది. కనుక ఇక్కడ నేను వాక్కు ముందే దేవుని అక్కడ వంటి యేసుప్రభుతో మనం మృతి పొందిన ప్రతివారు చదువునకమంది నేను గొర్రెలకు మంచి కాపరని, నేను గొర్రెలకు మంచి కాపరని తండ్రి నన్ను ఎలాగ ఎరుగునో, నేను తండ్రిని ఎలాగ ఎరుగుదనో అలాగే నేను నా గొర్రెలను ఎవరు ఎరుగుతారు? ఆయన గొర్రెలను
వెరుగును, నా గొర్రెలను వెరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము ఎవరి కోసం పెట్టాడు? ఆమేన్. గొర్రెలు మన కోసం ఆయన పెట్టాడు, నా కోసం ప్రాణం పెట్టాడు. ఈ ప్రాణం పెట్టిన యేసయ్య ఏమంటాడంటే, రోమీయులకు 6 అధ్యాయంలో 4వ వచనం చెప్తున్న ఒక మాట, 6:4 చూస్తున్నప్పుడు దేవుని వాక్యం చేస్తాం చూడండి అక్కడ. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లోంచి ఎలాగో లేపబడినో అలాగే మనమును ఏం పొందిన వారము? నూతన జీవము. ఏ జీవము? నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మన బాప్తిస్మం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఎవరితో కూడా పాతి పెట్టబడ్డాం? మనం యేసయ్యతో పాతి పెట్టబడ్డాం కదా. పాతి పెట్టడం కనుక మరి యేసయ్య ఏం చేశాడు? ఆయన తిరిగి లేచాడు. ఏం చేశాడు ఆయన? మనమేమై ఉన్నాం మరి? మరణం అనేది మనం కొట్టేసి మనం కూడా తిరిగి లేచాము. యేసుక్రీస్తు పరిశుద్ధ మహిమ కలుగాక. చూడండి అక్కడ ఏమన్నాడు ఇంకా, ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలారమై అయిన వెడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యం గలవారై ఉందము. అందుకనే నూతన సృష్టి అయి ఉంటాము, నూతన ప్రజలమై ఉంటాము. మన మరణం ఏమైపోయింది? కొట్టివేశాడు. మరి ఏమిచ్చాడు? మనకి ఏమిచ్చాడు? జీవాన్నిచ్చాడు. ఈ నూతన జీవం అనేది ఆయన సృష్టిలో క్రీస్తు నామంలో సృష్టింపబడ్డ వరమయ్యను. సత్క్రియల కోసం దేవుడు యేసుక్రీస్తునందు ముందుగా నిర్ణయించిన విధానం బట్టి సత్క్రియ కలిగిన ప్రతి వారు కూడా ఎవరన్నారు? ఆయన పని ఉన్నారు. ఎందుకంటే సత్క్రియ కలిగిన ప్రతి వారిలో కూడా క్రీస్తుకు జీవం ఇచ్చే ఆత్మ ఉంటుంది కనుక ఆత్మ కలిగిన ప్రతి వారు కూడా మరణము లేదు. ఏమలేదు? మరణము లేదు. బాప్తిస్మం ఎందుకు తీసుకున్నామంటే మరణను కొట్టివేయటకు తీసుకుంటున్నాం. మరణం ఏంటిది? పాప మరణ నియమము కొట్టివేయబడుతుంది. అందుకే మనకేం లేదు? మరణము లేదు. అందుకనే మనం ఇప్పుడు దేవుని యొక్క పని అయి ఉన్నాము. ఎవరి పని అయి ఉన్నాము? ఎవరితో ఏ విధంగా పుట్టినవారు కాదు. మనం ఏమి పుట్టినవారు కాదు. రక్తం వలనను శరీర వేచనను పుట్టినవారం కాదు. ఏ విధంగా పుట్టాము? క్రీస్తు యందు విశ్వాసం ఉంచడంలో బాప్తిస్మం ద్వారా క్రీస్తు రక్తంతో కడగబడ్డ వారమై పవిత్రమైన నామములో మనం ఏర్పరచబడుతున్నాం కనుక ఇప్పుడు క్రీస్తు నందు జన్మిస్తున్న మన సత్క్రియ లేని ఎవరు కూడా ఎన్నిసార్లు నీళ్ళలో మునిగిన ప్రయోజనము లేదు. ఏముండాలా? సత్క్రియల కోసమే దేవుడు ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నాడు కనుక ప్రభువుని బట్టి. అందుకని యేసుప్రభు మనకెంత మరి గొప్ప కృప ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ప్రజల విషయమే. చూడండి, యోహాను సువార్తలో ప్రాణం పెట్టానన్న మాట అన్నాడు. 10వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు దేవుని వాక్యం వస్తుంది. దీని బిడ్డలారా, దేవుని వాక్యం మనం చూస్తున్నప్పుడు ప్రభువుని నాన్న బట్టి 4వ వచనం చూడండి. మరియు అతడు తన సొంత గొర్రెను అన్నిటినీ వెలుపల నడిపించినప్పుడల్లా ఎక్కడ నడుస్తారట? ముందుగా నడుచును. ఎవరికి ముందుగా? తన సొంత గొర్రెలకు ముందుగా నడిచేవాడు. అంటే ఆయన కనిన వారికి ముందుగా నడిచేవాడు, ఆయన రక్తం కొన్నవారికి ముందుగా నడిచేవాడు. చూడండి, ఒక మినిస్టర్ వస్తుంటే మినిస్టర్ ముందు ఎవరు పోతారని చెప్పండి? మాస్టర్ ఎవరు పోతారు అమ్మా? కనుక ఒక మినిస్టర్ వచ్చేటప్పుడు మినిస్టర్ ముందు తప్పకుండా ఏం చేయాలి? ఎస్కార్డ్ పోతుంది. ఎవరు పోతున్నారు? ఎస్కార్డ్ ముందు వెళ్ళిపోయిన తర్వాత వీణ వస్తాడు. ఆయనకు ఉంటారు, సెక్యూరిటీ కూడా దగ్గర ఉంటారు. ఎస్కార్డ్ అది ముందు పోతుంటుంది. అవునా కదా? ఇప్పుడు యేసుప్రభు ఎటు పోతున్నాడు? ఆయన సొంత గొర్రెని వెరుకును కనుక ఆయన స్వరం వినే వారి ముందు ఏం చేస్తాను? ఆయన నడుస్తున్నాడు. అంటే సృష్టికర్తైన దేవుడు మనకేమై ఉన్నాడు? ఎస్కార్డ్ కంటే గొప్పవాడై ఉన్నాడు. యేసుక్రీస్తు మహిమ కలుగాక.
అవునా కాదంటారా? ఎందుకంటే మన నూతన సృష్టిగా మార్చబడరు. అందరికేం కాదు, ఎవరికి? నూతన సృష్టిగా మార్చబడ్డవారు, ఆయన బిడ్డలుగా, ఆయన సత్క్రియ కలిగిన వారు ఆయన స్వరం వింటారు. లోక స్వరం వారు వినరు, దుష్టుల స్వరం వారు వినరు, అపవిత్ర స్వరం వారు వినరు, అబద్ధికుల స్వరం వినరు. అందుకని వారికి సమస్తం కూడా దేవుడు ఏం చేసాడు? ముందుగా నడిచేవాడు. కాబట్టి ప్రతిరోజు బండి ఎక్కినప్పుడు, కారు ఎక్కినప్పుడు, ప్రతిదినం ప్రయాణం చేస్తాం. నేను ఒకటే ప్రేయర్ చేసుకుంటాను, ప్రభా ముందుగా నువ్వు గొర్రెలకు ముందుగా నడుస్తున్నావు, నేను నీ బిడ్డను కనుక నా ముందుగా నువ్వు వెళుతున్నావు, నీవు నీ సమూహం వెళుతుందని అడుగుతాను. నువ్వు నా ముందు ఉండాలి. దూతలు అనేది ఎక్కడుంటారు? దూతలు ఎక్కడుంటాయి? వెనక వాళ్ళు ఉంటాయి, పక్కన ఉంటాయి. కానీ ముందు ఎవరు ఉండాలా? ఎస్. అది ఎందుకు ఉపమానం చెప్పాడంటే మనల్ని బలపరచడం కోసం, మనతో కోసం, మనలోనే ఉంటాడు ఆయన. ముందు అంటే తప్పకుండా సంభవించే సంగతి తెలియపరచకుండా తన ఆత్మ మనలో ఉంటుంది. ఎవరి ఆత్మ ఉంటుంది? ఎవరిలో ఉంటుంది? ఎవరిలో ఉంటుంది? అందరిలోకి ఏమి రాదు. నాలో ఉంటుంది, నాలో ఉంటుంది, ఏమి రాదు. ఎవరిలోకి వస్తుంది? అది ఎవరైతే ఆయన సత్క్రియలు కలిగి ఉన్నారో వారిలోకి వస్తుంది. వారే నూతన సృష్టి. వారు తన పరిశుద్ధ నామంటే తన పరిశుద్ధ నామం. ఎందుకంటే వారు మనుషులకు వెలుగే ఉన్నారు. మళ్ళీ రానుగా నేను వాక్యం చాలా వస్తుంది అక్కడ. కనుక ప్రేమితుడు ఆ విషయాన్ని మనకు గ్రహించి వాక్యాన్ని మనకు గ్రహించిన. అందుకే వారి కోసం క్రీస్తు నామములో మనకేమిచ్చాడు? 2 కొరింథీ పత్రిక 1:20 చెప్తున్నాడు. ఏమిచ్చాడు మనకి? యేసుక్రీస్తు నామమును బట్టి 2 కొరింథీ పత్రిక 1:20. తొందరగా టైం అయిపోయింది. 2 కొరింథీ పత్రిక 1:20. దేవుని వాగ్దానములు ఎన్నైనను అన్నీయు ఎవరినందు? క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నాయి. దేవుడు ఎన్ని వాగ్దానాలు చేసినా ఆ వాగ్దానాలన్నీ కూడా ఎవరి ద్వారా నెరవేర్చబడతాయి? క్రీస్తు యేసు ద్వారా నెరవేర్చబడతాయి. మరి మన తండ్రి ఎవరు? పరలోక దేవుడు మన తండ్రి. కానీ మనకి క్రీస్తు యేసే తన స్వరక్తంతో మనం కొన్నాడు గనక మనము నా నామమున తండ్రిని మీరు ఏది అడిగినా అది మీకు ఏం చేస్తారైనా? యోహాను సువార్త 14:13 కానీ 14 చెప్తారు అక్కడ. సరే, ఇది ఎక్కడ నుంచి చూస్తున్నప్పుడు ఒక మాట చూడండి, అక్కడ చదువుతారు ఎవరైనా త్వరగా. మీరు నా నామమున దేన్ని అడిగినాను తండ్రి కుమారుని యందు. ఎవరికి? జాగ్రత్త, ఇప్పుడు మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. మీరు నా నామమందు దేనిని అడుగుదరో తండ్రి కుమారుని యందు. ఎవరు మహిమపరచబట్ట కోసం? ఎవరు మహిమపరచబట్టకు? తండ్రి కుమారుని యందు మహిమపరచబట్ట కొరకు. ఎవరెందు మహిమపరచబట్ట కోసం? కుమారుని యందు మహిమపరచబట్ట కోసం. కనుక కుమారుడు ద్వారా తండ్రికి ఏం కలుగుతుంది? మహిమ కలుగుతుంది. ఎవరి ద్వారా కలుగుతుంది? మహిమ కలుగుతుంది. ఎవరి ద్వారా? తండ్రి దగ్గరికి వెళ్ళగలం మనం యేసు ద్వారా. క్రీస్తు యేసుతో వెళ్ళగలుగుతాం. క్రీస్తు యేసు ద్వారా వెళ్ళాలంటే మనం ఏమై ఉండాలి? ఆయన సత్క్రియలు కలిగి ఉండాలి. ఆయన సృష్టిగా మార్చబడాలి. నూతన స్వభావం కావాలి, నవీన స్వభావం కావాలి. ఈ వాక్యం వినేవాళ్ళారా? మీ కుటుంబంలో ఈ విషయం ఉన్నదా? రక్షింపబడ్డాం, దేవుడు బాగు చేశాడు, దేవుడు ఇడిపించాడు, దేవుడు పిలిచాడు, దేవుడు కనికరించాడు, ఓ గొప్ప కార్యం చేశాడు. ఈ క్రియలు లేని అనేకులు ఈరోజు తిరిగి బస్టులుగా మార్చబడ్డారు. ఆ గుంపులు చేరబోకండి. చాలామంది యవనస్తులు చాలా ఒక మాట అడ్డం పెడుతుంటారు. చాలామంది యవనస్తులు కాదు, అందుకే పడిపోయిన వాళ్ళు. తప్పది. యవనస్తులు పడిపోవటానికి కారణం ఏంటంటే వాక్యం లేని ప్రతివారు పడిపోతారు. వాక్యం ఖచ్చితంగా చెప్తున్నాం. యెషయా యవనస్తులు తప్పగా తొట్టిల్తారు 40 అధ్యాయంలో. అదే విషయంలో 119 యవనస్తులు ఏవైతే వాక్యం ద్వారా వారు ఏం చెప్తున్నారు? స్థిరపరచబడుతున్నారు, లేవనెత్తబడుతున్నారు, పాపం చేయకుండా ఉంటారు. వాక్యం చేస్తుంది. మంచిది. ఆ విషయం ఎందుకంటే సత్క్రియ చాలా అవసరం. ఆ మాట ఇప్పుడు ఎందుకంటే నీవెవరైతే ప్రభు రంగితో నువ్వు దేవునికి వారసులు అవుతున్నావు. వారసులకు క్రీస్తు మనకు అధికారం ఇచ్చాడు. ఆ అధికారం అనేది ఏమిచ్చాడు? క్రీస్తు దేవుని ద్వారా. దేవుడు మనకు ఇచ్చే ప్రతి వాగ్దానం కూడా యేసుక్రీస్తు ద్వారా అది నీ జీవితంలో జరుపుట కోసం యేసు ప్రభు దేవుడు అది నిర్ణయించాడు కనుక సత్క్రియ కలిగిన ప్రతి వారికి
దేవుడు ఇచ్చిన వాగ్దానము క్రీస్తు ద్వారా తప్పక నెరవేర్చబడుతుందని ఆ యోహాను సువార్తలో ఖచ్చితంగా చెప్తున్నాడు. అవునా కాదంటారా? ఏం చెప్పాడు ఆయన? తప్పక వాక్యం ఖచ్చితంగా తెలుస్తున్నాం. కనుక ఆలోచించండి. ప్రభు నాన్న బట్టి పరిశుద్ధ దేవుని సందర్భంలో ఇచ్చిన ప్రేమ నిలబడ్డారు. మరి విషయాన్ని గ్రహించి వాక్యమైన దేవునితో కలిసి పరలోక దేవునితో మనుషుల కోసం జీవన దేవుడు చలవించిన ఈ మాట కలిసి, అందుకనే ఆయన మనకు ముందుగా ఉంటున్నాడని వాక్యం దేవుని మాట చదువుతుంది. ఈరోజు దేవుడు చెప్తున్నమాట. అందుకని మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో చూస్తే మొదటి విషయం కూడా మాట చెప్తాడు. మొదటి కొరింథీ పత్రిక 7 మొదటి విషయం కూడా దేవుని వాక్యం చదువుతుంది. చూడండి అక్కడ, మీరు అమ్మా మొదటి కొరింథీయుల 2 కొరింథీయుల పత్రిక 2 కొరింథీయుల 7వ అధ్యాయము మొదటి వచనంలో, ప్రియులారా మనకి వాగ్దానాలు ఉన్నవి. ఏ వాగ్దానాలు ఉన్నవి? వాగ్దానాలు ఉన్నవి. కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు శరీరమునకును ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనము పవిత్రులుగా గట్టి చదవండి, చేసుకుందాము. అంతేనా? ఎవరు పవిత్రం చేసుకోవాలి? ఎందుకు పవిత్రం చేసుకోవాలి? ఎందుకు చేసుకోవాలి? దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఏం వాగ్దానం ఇచ్చాడు? క్రీస్తు ద్వారా నీవు ఏదైతే అది ఇవ్వటానికి ఉన్నాడు. అంటే నువ్వు దేవుని క్రీస్తు కనిన బిడ్డవా కాదా? క్రీస్తున నూతన సృష్టివా కాదా? క్రీస్తుతో నీ సత్క్రియలకు సమాన మరి తగిన రీతిలో ఉన్నాయా లేవా? ఉన్నప్పుడు ఆయన చదివించిన ఒక మాటను బట్టి ఎవరైతే ఉంటున్నాయో, ఎవరైతే విషయాన్ని గ్రహిస్తున్నారో, ఎవరైతే వెతుకుంటారో ఉన్నప్పుడు ఏం చేస్తున్నాయన? తప్పకుండా ప్రభు యొక్క నామమును బట్టి క్రీస్తునందు మనం ఎవరైతే పవిత్రపరచుకున్నామో వారందరిని కూడా ఎవరైతే ఉన్నారో వారు అడిగింది తప్పకుండా దేవుడిచ్చి వారిని పరిశుద్ధులుగా నిలిపి పరలోక దేవుని వారసులుగా ఉంచేవాడు. ఎవరు వారసులు? అందుకని ఇక్కడ ఏమనంటే రోమీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చూసినప్పుడు ఒక మాట నేను ముగిస్తాను. 8:16 చూస్తే లేక 17 చూస్తున్నాం, 16 చూసినాం. మనము దేవుని చదవండి. మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా, ఎవరితో కూడా? ఎవరి ఆత్మతో? మన ఆత్మతో చెప్తారు. ఎవరు చెప్తున్నారు? దేవుని యొక్క ఆత్మ చెప్తారు. మీరు వెరగరా అన్నాడు ఆయన. మీరు దేవుని ఆత్మకి నివాసమైన సంగతి వెరగరా అన్నాడు. అందుకని ఆత్మ మన ఆత్మతో ఏం చేస్తుంది? సాక్ష్యం ఇస్తుంది. మన పిల్లలమైతే ఎవరైతే మన పిల్లలమైతే వారసులము, అనగా ఎవరు వారసులము? దేవుని వారసులం. ఎవరి ద్వారా వారసులు అవుతున్నాం? క్రీస్తు యేసు ద్వారా ఎవరు వారసులు? కనుక ఇప్పుడు మనం ఎవరి ద్వారా మనం సృష్టింపబడ్డాం? క్రీస్తు యేసు ద్వారా సత్క్రియల కొరకు సృష్టింపబడిన నూతన సృష్టి మనము. మోకరించి ప్రార్థన చేద్దాం. ఈ వాక్యమైన సహోదరి సోదర, పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఎందుకు ఖచ్చితంగా చదివిస్తున్నాడంటే, కాలమున గడిచిపోతుంది, సమయం గడిచిపోతుంది. అనేకులు దేవుని యొక్క మేలుని మరిచిన వారు ఉన్నారు. దేవుని వాక్యముకు బదులుగా వారు వెతికే విధానాలు వేరు. ఈరోజు నీ కుటుంబం వెతుకుతుంది. నీవు ఏ క్రియలు వెతుకుతున్నావు? నేటి వరకు నీ జీవితంలో ఆయన సత్క్రియగా ఉన్నవా? ఆయన క్రియలకు లోపడుతున్నావా? నువ్వు మాట్లాడేటప్పుడు, నువ్వు చూచేటప్పుడు, నువ్వు నీ జీవితంలో ఆయా పరిస్థితులను చూస్తున్నప్పుడు నీ ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది? ఎప్పుడైనా పరీక్షించుకున్నావా? అయ్యో నేను ఇది మాట్లాడకూడదు, ఇది నా కుటుంబంలో సంభాషణ చేయకూడదు, ఈ వార్త నా కుటుంబంలో పంచుకోకూడదు, ఈ వార్త నా పిల్లలకు చెప్పకూడదు, ఈ వార్త నా భార్యకు చెప్పకూడదు, ఈ వార్త నా భర్తకు చెప్పకూడదు, ఈ లోక సంబంధం మనం కాదు కదా అని ఆలోచించావా? సత్క్రియల కోసమే యేసయ్య మనకన్నాడు. యేసయ్య తన పరిశుద్ధ దేవుడు ఏర్పరచుకున్నాడు. ఒక్కసారి ఆలోచించండి. నీ జీవితంలో కాలం గడిచిపోతుంది. ఏ కుటుంబమైనా కావచ్చు, దేవుడు చలవిస్తున్నాడు. మన జీవితాన్ని ఆలోచిద్దామా?
మనం ప్రేమించేవారు ఉండొచ్చు, మనం ద్వేషించేవారు ఉండొచ్చు, మన అధికంగా ప్రేమించేవారు ఉండొచ్చు. మన మాటను బట్టో, మన సూపులు బట్టో, మన శరీరం బట్టో, లేక ఆస్తిని బట్టో, లేక నీకున్న విద్యను బట్టో, ఇంకా కొన్ని విషయాన్ని ప్రేమించవచ్చు. కానీ మనం ఎవరితో ప్రేమింపబడాలి, మనం ఎవరిని ప్రేమించాలి, మనం ఎవరి వారు అయి ఉండాలి, దేవుడు చదివిస్తున్న మాట ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఈరోజు నీ కుటుంబం, నీ ఎవరిని జీవితం ఉన్నదా? ఈరోజు ఎవరు ప్రేమించకపోయి నువ్వు ప్రవేశిస్తున్నావు, నువ్వు ఆశపడుతున్నావు? యేసయ్యని నేను ప్రేమించి నీ సత్క్రియ బట్టి ఆయన ఆనందించక ఇష్టపడుతున్నావా? ఇష్టపడితే నీవు అడిగింది దేవుడు ఇచ్చేవాడు. ఇష్టపడితే నువ్వు నూతన సృష్టిలో ఉంటావు. ఇష్టపడితే నాశనకనుక పాతాలకు పోవు. నిన్ను ఎవడు నువ్వు శిక్షించేవాడు లేడని ఎందుకనంటే, ఆనాడు పాతాలకు వారు ప్రవేశించకుండా తప్పించేవాడు యేసయ్య. ఆయన పిల్లలము, దేవునికి వారసులము. కనుక ఈ వారసత్వం దేవుడు మనకి ఇచ్చిన విషయాన్ని గ్రహించి, ఎందుకు ఈ లోకంలో దేవుడు మనం ఏర్పరచుకున్నట్టే క్రీస్తున ఆయన వారసులు అవడం కోసము. కనుక ఆ సృష్టిలో మనం సిద్ధపడాలి. ఇదిగో కొత్త ఆకాశం కొత్త భూమిని సెలవిచ్చినట్టుగా కొత్త ఆకాశాలు ప్రవేశించాలంటే యేసుక్రీస్తు నామంలో తప్ప ఏ నామమును కూడా ప్రవేశింపలేడు. యేసుక్రీస్తు నామమును ధరించుకున్నారు తప్ప ఏ నామమును కూడా ఆయన రాజ్యంలో ప్రవేశింపలేరు. యేసుప్రభు నామమును ధరించుకుటకు సత్క్రియ కలిగిన వారు పరిశుద్ధాత్మ తండ్రి, జింగలసయ నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నా. మీరు పరిశుద్ధులు, మీరు పరిశుద్ధులు. అవును ప్రభు, నీ పరిశుద్ధ నామను బట్టి తండ్రి, మీరు ఎందుకు కన్నారు, ఎందుకు ఈ లోకలకు వచ్చారో మాకు రుజువు చేస్తున్నారు. ప్రతి వారు ఇప్పుడు ఈ సత్యాన్ని గ్రహించి వాక్యమైన అయ్యో నాకు ఈ మేలు జరగట్లేదు అనుకునే ప్రతి వారు కూడా వారు కొరకు శుద్ధిపరుచుకున్న కృప దయచేయండి, పవిత్రపరుచుకున్న కృప దయచేయండి, పరిశుద్ధపరుచుకున్న కృప దయచేయండి. యేసయ్య ఈ సంబంధం నన్ను మమ్మల్ని కూడా జ్ఞాపం చేసుకోండి. ప్రతి వారిపై నీ రక్తం పోక్షించండి, ప్రతి కుటుంబంపై నీ పరిశుద్ధ రక్తం పోక్షించండి. నీ పరిశుద్ధ నామను బట్టి ప్రకొత్తండి. గొంతు తెరిచి అనేకులు ప్రార్థిస్తారు కానీ సత్క్రియ లేవు కదా. ఆ గుంపులో మేము చేరకుండా నీ చిత్తం నెరవేర్చే వరకు కూడా సహాయం చేతండి, నీ ఉద్దేశం నెరవేర్చే వరకు కూడా సహాయం చేతండి. ఈ కుటుంబ ప్రార్థనలో పాల్గొన్న చిన్నవారు, పెద్దవారు, యవనులు, వృద్ధులు, ఎవరే బలహీనత తొలగించి సత్క్రియలు కట్టుకొస్తున్న ప్రతి పాపాన్ని ఈ క్షణమే లయపరిచి నీ కటాక్షం దయచేతండి, నీ కనికరం దయచేయండి. నీ విలువైన రెక్కల చొన్న మరుపరుచుకోండి. దర్శనం కళ ద్వారా మాట్లాడండి. క్రీస్తు నిరీక్షణ యేసయ్య కొందనాలు తెలుస్తున్నాం. ఇంకా అనేకులకు స్వస్థత విడుదల కూడా దయచేయండి. యేసయ్య నాయన గురువారం జరిగే కార్యములు కూడా మీరు తోడే ఉండండి. అన్ని విషయాలప్పుడు మీ కటాక్షమాతం ఉంచి ఈ రాత్రి మీద దర్శనం కళ ద్వారా మాట్లాడి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.